ఇండిపెండెంట్ అని చెప్తారు, బట్ డూ దే రియల్లీ నో వాట్ ఇట్ టేక్స్? తను ఎర్న్ చేస్తుంది, తను తన మనీ సేవ్ చేసుకుంటుంది, అయినా అంటారు ఈ డబ్బులు ఎవరికి తగిలేస్తుంది అని. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఆర్ ఎక్కడైనా తనకి నచ్చింది వేసుకుంటే, అది శారీ అయినా సరే, అది జీన్స్ అయినా సరే, క్యారెక్టర్లు సంస్కారం లేదు అని అంటారు. వర్క్ బ్యాలెన్స్ చేస్తుంది, హోమ్ బ్యాలెన్స్ చేస్తుంది, అయినా తను ఒకటే మాట వింటుంది, ఫ్యామిలీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. నైట్ లేట్ ఆర్ ఇంట్లో నైట్ షిఫ్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందంటే చాలు, పెళ్ళం అవ్వడం మర్చిపోయిందా, వై సో అంబిషియస్, ఎవరిని కంపీట్ చేస్తున్నావో, లక్షలు వస్తున్నాయా ఏంటి అని వింటాము. షీ సేస్ నో టు మ్యారేజ్, ఏదో ప్రాబ్లం ఉంది ఆర్ అఫేర్ ఉంది అని గాసిప్ స్టార్ట్ చేసేస్తారు. నచ్చిన లైఫ్ పార్ట్నర్ని పెళ్లి చేసుకుంటే చాలు, ఎంతకి తెగించింది అని అంటారు. ఫ్యామిలీ గ్యాదరింగ్ పీపుల్ డెఫినెట్లీ అడుగుతారు ఈ క్వశ్చన్ని, మ్యారేజ్ లేదా కిడ్స్. పర్లేదులే, అమ్మాయిలకి మ్యారేజ్ కిడ్సే మెయిన్ గోల్ కదా. డ్రీమ్స్ కోసం ఫైట్ చేస్తే టూ మోడర్న్ అని లేబుల్ వేసిస్తారు. తన వాయిస్ యూజ్ చేస్తే ఈగో ఉంది, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. బట్ కామ్గా ఉంటే యూస్లెస్ గర్ల్, డంబ్ అని ట్యాగ్ వేసేస్తారు. షీఈస్ నాట్ రెబల్, షీఈస్ రియల్. షీఈస్ నాట్ arrogant, షీఈస్ అవేర్. షీఈస్ నాట్ టూ మచ్, షీఈస్ జస్ట్ enough for herself. Being independent is not a trend, it's her birthright.